వాల్మీకి మహర్షి సాక్షిగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని 2.5 ఏళ్లలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ముందుగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 5 ఏళ్లలో ఎంపీగా తలారి రంగయ్య నియోజకవర్గానికి నిధులు తేలేకపోయాడని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఖచ్చితంగా 2.5 సంవత్సరంలో మీ గ్రామాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామానికి 114 చెరువులు నీళ్లు తీసుకొచ్చి మీ మనసును గెలుచుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీళ్లు ఎంత అత్యవసరమో ముందు ఉన్న వెంకటాపల్లి గ్రామంకి వెళ్ళాం. ఆ గ్రామంలో చాలా మంది మహిళలు వచ్చి నాయన మేమంతా తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు కూడా అందరూ తెలుగుదేశం వేస్తాం, మాకు నీళ్లు కావాలా ఇంకేం అవసరం లేదన్నారు. నీళ్లు కావాలంటే ప్రస్తుతానికి ఏమంటే ఏమీ లేవు నాయన, మాకు ఒక్క చుక్క నీళ్లు కూడా లేవన్నారు. సరే, అందులో భాగంగా కూడా మనం కూడా చెప్పాం, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీకు నీళ్లు తెచ్చుకొచ్చి ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అభివృద్ధి కాని ప్రభుత్వానికి పోటీ అని అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలారా ఒకటే మాత్రం గమనించండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు, ఖచ్చితంగా అవుతారు. మీరందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన ప్రాంతానికి కావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఈ మన కళ్యాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది.